గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి సన్నిధానంలో నుంచి మీకు తన యొక్క కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని ఆయన ఆశీర్వాదంతో దీవెలతో తన సమాధానంతో మేము సమృద్ధిగా నింపునుగాక. సియోన్లో నుంచి తన యొక్క మహిమను మీ మీద ఉదయింపచేయునుగాక. ప్రియులారా, అనుదిన కృపను వస్తున్న లేఖన భాగము మనం చూసుకుంటుంటే లూకా సువార్త 13వ అధ్యాయము 27వ వచనంలో, మీరెక్కడి నుండి వచ్చితిరో మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడని చెప్పాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడని చెప్పును. అని ప్రియులారా, ఆయన యొక్క నామములోనే బోధిస్తున్నామని, ఆయన సువార్తను చేస్తున్నామని, ఆయన సేవ చేస్తున్నామని, ఆయన యొక్క బోధన మేము చేస్తున్నామని చాలా మంది అనుకుంటుంటారు. మేము ఆయన మార్గం నడుస్తున్నాము, ఆయన భక్తులమే, ఆయనను మేము తెలుసుకున్నాము అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక దినమున ఆ పరమ తండ్రి ఆయన యొక్క భూమి మీద రాజ్యస్థాపన చేయబోతున్నప్పుడు, ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నప్పుడు, పరలోకంలోకి ఎవరెవరు ఎంటర్ చేయాలో ఆయన ఎంటర్ చేస్తూ వస్తుంటున్నప్పుడు, అప్పుడు మనము ఆ యొక్క పరలోక రాజు ద్వారా కొడుతుంటుంటే ఆయన తలుపు మూస్తాడు. ఎందుకంటే అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోడేని అనబోతున్నాడు. సుమా, అక్రమము అనగా ఇంగ్లీష్లో ఉంది లాలెస్నెస్ ప్రజలు, అంటే నీతిని అనుసరించని ప్రజలారా, ధర్మం అనుసరించని ప్రజలారా, క్రమం అనుసరించని ప్రజలారా మీరు నా యొద్ద నుంచి తొలగిపోండి. అప్పుడు వారు అంటున్నారు, అయ్యా మేము నీ నామాన్ని బోధించాము, మీ నామాన్ని మేము ప్రసంగించాము, మీ నామంలోనే మేము అద్భుతాలు చేసాము, మీ నామంలోనే దయ్యాలు వెలుగొట్టాము, మీ నామంలోనే మేము అనేకులను మేము ఈ విధంగా అయ్యా మేము మీ రక్షణ నడిపిస్తూ వచ్చాము. అంటే నువ్వు ఎన్నడూ నేను ఎరగను, అక్రమం చేయవల్లారా మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోడు అంటున్నారు. ప్రియులారా, పరమతండ్రి యొక్క నీతిని, ధర్మమును, క్రమమును అనుసరిస్తూ, ఆయన చూపించిన మార్గును అనుసరిస్తూ మనం నడిస్తే ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని ఎంటర్ చేస్తాడు పరమ తండ్రి. ఆయన మనకు ద్వారం తీస్తాడు, కాబట్టి అందులోకి మనకు ప్రవేశమిస్తాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క నీతిని, ధర్మమును వదిలిపెట్టి, ఆయన క్రమాన్ని వదిలిపెట్టి అక్రమముగా మనం నడుచుకొని మనకు సొంత మార్గములు నడుచుకుంటూ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధిస్తూ ఆ యొక్క బోధలో మనం వెళ్తే పర్వతాన్ని పరలోక రాజుకి ఎంటర్ కాముసుమా. కాబట్టి అందుకే జాగ్రత్తగా మనము నీతిని అనుసరించి నడుచుకోవాలని పరమతని ఆశపడుతున్నాడు. అటుగా పరమతని మనం సన్నిధిలో నడుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి సర్వోన్నతుడా, మీ నీతిని, మీ ధర్మమును, మీ క్రమను అనుసరిస్తూ నడుచుకొని అయ్యా మేము మీ చేత పరలోక రాజ్యాలకు ప్రవేశం పొందుకుంటూ సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడి విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనం బలపరిచి నడిపించును గాక, ఆమేన్.